సమ్మర్ వచ్చిందంటే సెలవులు వచ్చేస్తాయి, సెలవులు వచ్చినాయి అంటే ఎగ్జిబిషన్లు వచ్చేస్తాయి. అండ్ ప్రస్తుతం నేను అలాంటి ఎగ్జిబిషన్లో ఉన్నాను. ఇది ఎగ్జిబిషనే కాదు, ఏషియాలోనే బిగ్గెస్ట్ అండర్ వాటర్ టన్నల్ ఉన్న ఎగ్జిబిషన్ అన్నమాట. లోపల ఎక్వేరియం ఉంది, అండర్ వాటర్ టన్నల్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చెప్పాలి అంటే స్కూబా డైవింగ్ కూడా ఉంది. నేను కూడా నీళ్ళలో దిగబోతున్నాను. ఇంకా 2-3 రోజుల్లో మర్మైడ్లు వస్తాయంట, అవి కూడా చూపిస్తాను నేను. సో ప్రస్తుతానికి అయితే స్కూబా డైవింగ్ చూద్దాము. అలాగే పెరానాలు కూడా ఉన్నాయంట లోపల. ఆ పెరానాలు ఎట్లా ఉన్నాయి, డిఫరెంట్ క్రొకడైల్ ఫిషెస్ ఉన్నాయంట, ఇవన్నీ లోపలికి వెళ్ళి చూద్దాము. ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది ఒక పెద్ద చేప స్కెలిటన్ అన్నమాట. ఒక వేలు నోరు తెరిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ షేప్లో ఉంది. ఈ స్కెలిటన్లోంచి ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మొత్తం తెలుసుకుందాము. వెంకటరెడ్డి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. ఎలా నడుస్తుంది? మీకు మీ స్టూడియో వాళ్ళకి అందరికీ ఆహ్వానిస్తున్నాం, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఎగ్జిబిషన్ ఎట్లా నడుస్తుంది? నాకు తెలిసి జనాలు బాగా వస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ అండి. లాస్ట్ ఇయర్ ఏదైతే ఇదే ప్లేస్లో బాగా నడిచింది. మనకు మినిమం 2-3 అవర్స్ ఎంజాయ్మెంట్ దొరుకుద్ది. గేట్ ఎంట్రీతో మనం 150 రూపీస్, పిల్లలకైతే 120 రూపీస్ తోటి చాలా ఎంటర్టైన్ చేయొచ్చు. మీరు, మీ పిల్లలు, మీ ఊరు నుంచి వచ్చిన బంధువులు, ఇంకా ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయగలరని మా యొక్క మనవి. ప్రస్తుతానికి ఫస్ట్ ఎక్వేరియం దగ్గర ఉన్నాం మనము. ఇంకా అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళాలి. ఇదేమో పిరానా సెకండ్ గ్రేడ్ అంట. మామూలు పిరానాలు అయితే నాకు చెప్పడం ఏంటంటే ఒక మనిషిని, మన ఎత్తు మనిషిని లోపల పడేస్తే ఈ గ్రూప్ ఆఫ్ చేపలు 13 మినిట్స్లో కంప్లీట్ బొయ్కలు చేస్తాయి అంట. అంటే ఫ్లెష్ మొత్తం తినేస్తాయి. సో వాటి టీత్ కూడా షార్ప్గా ఉంటాయి. అమెజాన్లో ఉంటాయి మనకి నాన్ వెజ్ అంటాడు పెరానాలు అని చెప్పని. అవన్నమాట వీటి టీత్ ఉంటాయి, పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళతో కొరుక్కొని తినేస్తాయి అనమాట. లైవ్లో చంపేసి తినేస్తాయి అంటే వెంటనే. ఇంకా చిన్న కోడ్లు అయితే, పక్షులు అయితే మరీ సెకండ్స్లో, ఒక 30 సెకండ్స్లో 1 మినిట్లో అయిపోతుంది. అంతే కదండి? రైట్. సో మీరు ఎంత మీట్ వేస్తారు వీటికి? ఇవి కొంచెం చిన్న సైజు కాబట్టి వీటికి హార్డ్లీ మనం ఒక 3 కేజెస్ వేస్తామండి పర్ డే. అంటే ఈ ఉన్నాటికి టోటల్. ఇప్పుడు మనం చూస్తున్నవి చిన్న చేపలు. వాటి సైజు కూడా మాక్సిమం అంతకంటే పెరగవంట. వీటిని కొలడిన్ చేపలు అంటారంట. జనరల్గా సముద్రంలో బతికేవి. సముద్ర మట్టానికి 300 కిలోమీటర్ల లోపల బతుకుతాయంట. అలాంటి చేపల్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ప్రస్తుతానికి. అండ్ ఇవి ఇక్కడ ఎట్లా బతుకుతున్నాయని డౌట్ రావచ్చు మీకు. బట్ ఇక్కడ ఈ వాటర్ని సాల్ట్ వాటర్లా క్రియేట్ చేశారు. కింద చూడండి ఉప్పు మనకి కనబడుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది టన్నల్. ఇది ఏషియాలో బిగ్గెస్ట్ అండర్ వాటర్ టన్నల్ అంట ఇది. సో అటు సైడ్ పబ్లిక్ కనబడుతున్నారు మనకి. వాళ్ళు నీళ్ళకి అవతల పక్క ఉన్నారు, మనం నీళ్ళకి యువతల పక్క ఉన్నాం. అండ్ ఈ మధ్యలో ఉన్నాయి కూడా మనం ఇందాక చెప్పిన చేపలే అనమాట, ఆ కొలడిమ్ అనే చేపలు. ఇక్కడ కూడా ఒక పింక్, ఆరెంజ్, చిలక పచ్చ, గ్రీన్, కలర్స్ పెయింట్ వేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది బొచ్చ అంట. జనరల్గా కేరళలో ఎక్కువ ఈ సైజు ఉంటాయేమో మరి అన్నారు నాతో పాటు. మనం మామూలుగా తినే బొచ్చ ఉంటుంది కదా, మంచినీటి బొచ్చలు, అవే బొచ్చలు ఇవి. చైనా చేపలు అంటాం కదా. జనరల్గా చైనాలో ఇట్లాంటి చేపలు ఉంటాయి. నార్త్ కొరియా, సౌత్ కొరియా అటు సైడ్ ఆ రెడ్ కలర్ చేపలు అన్నమాట. వాళ్ళు డ్రైనేజీల్లో కూడా ఇట్లాంటి చేపలు పెంచుతారు. ఆ కలర్లో కనిపిస్తున్నాయి. క్యాట్ ఫిష్ కనిపించింది నాకు ఇక్కడ. ఇది యాక్చువల్లీ సక్ చేసుకుని ఉంటుంది ఫ్రేమ్కి. అది అలా పట్టుకునే ఉంటుంది అనుకుంటే, చాలా సేపు అట్లనే పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు పైన కనిపిస్తుంది క్రొకడైల్ ఫిష్ అనమాట. అంటే దీనికి క్రొకడైల్ ఫిష్ ఎందుకు వచ్చిందంటే నేమ్, దాని మూతి క్రొకడైల్ లాగా ఉంటుంది. క్రొకడైల్ దగ్గర నుంచి చూస్తే మనం భయపడతాం కదా, దీన్ని చూస్తే మనం భయపడం అనమాట. ఇంకొక చేప నాన్ వెజిటేరియన్ చేప. ఇది కనీసం రోజుకి 2-3 కేజీలు చికెన్ తింటుందంట. చేప రోజుకి 2-3 కేజీలు చికెన్ తింటుందంట. సో ఇవి కూడా పగడపు దీవుల్లోనే ఉంటాయి అంట. చెప్పే కదా, అంటే 300 కిలోమీటర్ల లోపల. అక్కడ నేచర్ని బట్టి, అక్కడ హీట్ని బట్టి కలర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అండర్ వాటర్ టన్నల్లోకి వచ్చాము. ఇందాక నుంచి అటుపక్క ఉన్నాం మనము. ఇందాక చెప్పిన అలిగేటర్ ఫిష్,
అండ్ ఇంకొక నాన్ వెజ్ తినే ఫిష్. ఇది తినటం పడుకోవటమే ప్రస్తుతానికి చాలా వరకు చేస్తుందంట. ఇవి ఎక్కువసేపు పడుకుంటాయంట. ఇవాళ మాత్రం లెగ్స్ని మన అదృష్టం ఏంటో రోజుకు 2-3 కేజీలు తింటాయంట నాన్ వెజ్ ఇది. సో మూతి క్రొకడైల్ లాగా ఉంచుకోండి ఎగ్జాక్ట్గా. ఇది ఒక క్యాట్ ఫిష్ అంట. అంటే క్యాట్ ఫిష్లో పెద్ద రకం జాతి అనమాట. సో అసలు భయపట్లేదు చూడండి ఎట్లా ఉన్నాయో వాటి ముళ్ళు అవి. దీన్ని బ్రావెలీ అంటారంట. ఇది కూడా క్యాట్ ఫిష్ జాతికి సంబంధించిందే. బట్ స్ట్రైప్స్ మాత్రం టైగర్ లాగా ఉన్నాయి. సో 12 కేజీస్ వరకు పెరుగుతుందంట ఇది. అండ్ ఇది జనరల్గా ఇండియన్ బ్రీడే అంటే ఇది కూడా. అంటే మనకి చెరువుల్లో అట్లా ఉంటుందంట. మనం 12 కేజీస్ దాకా తీసుకొచ్చి ఇట్లా ఎక్వేరియన్స్లో పెద్ద పెద్ద ఎక్వేరియన్స్లోనే పెట్టుకుంటారు, అట్లా కొనుక్కుంటారు. ఫస్ట్ టైం ఎక్వేరియం చూస్తున్నారు లేకపోతే ఇంతకుముందు చూసారు ఎప్పుడైనా? లేదు, లాస్ట్ టైం చూసాము, సేమ్ ఇదే ఉంది. ఇట్లాగే ఉందా? same. ఇవే ఫిషెస్? లేదు, కొన్ని చేంజెస్ ఉంది. చాలా 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 బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సూపర్ సూపర్. ఖచ్చితంగా కుకట్పల్లి అందరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేయండి. పేరేంటి? ఈనోక్ అబ్రహం. ఆ? ఈనోక్ అబ్రహం. ఈనోక్ అబ్రహం. బాగుందా? ఏమేమి నచ్చినాయి నీకు? ఈ చేపలు వచ్చినాయా? అవి యాక్చువల్లీ చైనా చేపలు అంటారు, తెలుసా నీకు? ఇంకేమేమి బాగున్నాయి? నాకు అది ఒక్కటే నాకు. ఏం పేరు? కార్తికేయ. కార్తికేయ. ఇంతకుముందు చూసావా ఇప్పుడు చూస్తున్నావా? ఇప్పుడే ఫస్ట్ టైమా? ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఏమి నచ్చినాయి నీకు చెప్పు బాగా? ఆ ఫిష్. ఈ ఫిష్లు నచ్చినాయా? అందరికీ కూడా రెడ్ కలర్ ఫిష్లే బాగున్నట్టు, ఎందుకంటే ఈ కంటికి బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న చేపలన్నిటికీ ఆక్సిజన్ కావాలి కదా. సో ఆక్సిజన్ సప్లై ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఇక్కడి నుంచి ఇస్తున్నారు చూడండి. సో ప్రతి చోట మనకి ఇదేమన్నా కనిపించినాయి అంటే బబుల్స్, ఇవన్నీ కూడా ఆక్సిజన్ అనమాట. ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా పీల్చుకుంటాయి. ఇవైతే అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, ఒక్కోసారి కదలకుండా ఉన్నాయి. అంటే ఒక పెయింట్ వేసినట్టు ఉన్నాయి, ఒక క్యాన్వాస్ మీద పెయింట్ వేసి వదిలిపెట్టినట్టు, చిన్న చిన్న డాట్స్ పెట్టేసినట్టు. బ్యూటిఫుల్ ఉన్నాయి కలర్స్, పింక్, ఆరెంజ్, గ్రీన్. వీటిని ఎక్కువ చూడాలనిపిస్తుంది అబ్బా నిజంగా అన్నిటికంటే కూడా. ఈ సైజ్ ఇంతకంటే పెరగవంట. ఈ 2-3 నెలలు వదిలేయండి ఏ సైజులో ఉంటాయి అంటున్నారు. సో ఇంత ఉన్నాయి. మనం జనరల్గా చెప్పాలంటే మనం మెత్తెల సైజులు అంటాం కదా, మెత్తలు ఇట్టి వేసుకొని లెక్కని తింటాం మనం బొయ్యలతో పాటు. ఆ సైజులో ఉన్నాయి, బట్ బ్యూటిఫుల్గా. సో ఇది పెద్దగా అయితే ఇప్పుడు మన అండర్ వాటర్ టన్నెల్లో చూసాం కదా, ఆ టన్నెల్లో ఉన్న సైజుకి పెరుగుతాయి అనమాట. ఇవి బుడ్డి, ఇప్పుడు ప్రస్తుతానికి బుజ్జివి. ఎక్వేరియమ్స్ అయిపోయినాయి. ఎక్వేరియం నుంచి ఇప్పుడు స్కూబా డైవింగ్కి వచ్చేసాను. ఇది మీరు కూడా చేయొచ్చు మార్నింగ్ టైమ్స్లో వస్తే. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తాను ఎట్లా ఉంది అనేది. ఫ్యూచర్లో మర్మైడ్స్ కూడా వస్తాయి, అంటే సాగర కన్యలు. సాగర కన్యలు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నాడు, ఆయనలాగే అదే ప్లేస్లో సాగర కన్యలు కనిపిస్తూ ఉంటారన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా కలిసి మనము వాళ్ళతో పాటు కూడా స్కూబా డైవింగ్ మళ్ళీ చేద్దాము. సేమ్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. రణత్, నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్విప్మెంట్ అంతా ఏంటి అండ్ మీ గురించి. First of all, for scuba diving, swimming is not at all mandatory. If you are a good swimmer, it's good, no problem. Otherwise, if you are not a swimmer and you are beginner to the scuba diving, no problem. We'll give you proper training before taking you underwater. Okay. For that, this is the equipments which we use for scuba diving. This is not an oxygen cylinder. There is inside we compressed natural air, which contains of 79% of nitrogen and 21% of oxygen. This is submersible pressure gauge. In this, you can see the depth, how deep you are going. ఇది యాక్చువల్లీ నేను ఎంత డీప్లో ఉన్నాను వాటర్ని చూపిస్తుందంట ఈ గేజ్. ఇది వచ్చేసి సిలిండర్లో ఆక్సిజన్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ప్రస్తుతానికి 170 దగ్గర ఉందంట, 200 దాకా ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఎంత టైం లోపల ఉంటాను, ఆ టైంకి ఎంత ఆక్సిజన్ కావాలి నాకు? If you are being underwater for 15 to 20 minutes, as a beginner, you need 50 to 60 bars. This is the only thing you are going to use underwater. Okay. This is what you demand for air by biting to it. There is a biting pad. You can bite onto it. Then seal this part with your lips. And you will have an inverter training as well. Before that, there is a small session as well. Like you can't communicate underwater verbally. So we have some hand signals for that. సైన్స్ ఏంటంటే ఫస్ట్ ఆయన నువ్వు మంచిగా ఉందా అని అడుగుతాడంట. అంటే అది నీకు బాగుందా అని ఇట్లా అడుగుతాడు. అప్పుడు నేను బాగుంది అంటే ఇట్లా అనాలి, బాగాలేదు అని చెప్పంటే నేను ఇట్లా అనాలన్నమాట. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఎక్కడుంది అంటాడనమాట. ఒకవేళ బాగోలేదు అని చెప్పంటే, ఒకవేళ ఇక్కడ చెవులు నీకు దబ్బెళ్ళు పడతాయి, మనకి దబ్బెళ్ళు పడిందంటే ఇట్లా చూపించి ఇట్లా అనాలి.
అప్పుడు బాగాలేదని. ఒకవేళ కాళ్ళు ఏమైనా పట్టేస్తే లోపలికి వెళ్ళినప్పుడు కాళ్ళు చూపించి ఇట్లా అనమని చెప్పి అంటున్నారు. రైట్. ఇప్పుడు నేను ఇంకా డెప్త్కి వెళ్తాను అంటే ఇట్లా అంటాను. అప్పుడు నేను డెప్త్కి వెళ్తాను అన్నట్టు. నాకు వద్దు, నాకు ఊపిరాట్లేదు, నేను బయటకు వచ్చేస్తానని చెప్పి అంటే ఇట్లా అంటే పైకి తీసుకొచ్చేస్తారు. ఎక్సైటెడ్ నేనైతే స్కూబా డైవింగ్కి. ఇది సూట్ అనమాట. It's a wetsuit. సముద్రంలో టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అంటే అంటే ఇంకోటి వాటర్ ప్రూఫ్ కూడా. సో ఇది వేసుకొని దిగుదాం. మనకి లెట్స్ చేంజ్. అవసరం ఎక్స్పీరియన్స్. ఆయన ఎప్పుడు అడుగుతున్నాడు నేను బాగుందా అని చెప్పని. నాకు ఎక్కడ ఇన్కంఫర్టబుల్ అనిపించలేదు అనమాట. ఈవెన్ చెవులు బాగానే ఉన్నాయి, మజిల్స్ అంతా బాగానే ఉన్నాయి. మనం చిన్నప్పుడు చేసిన కోతి చేస్తలన్నీ ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయినాయి అనమాట జనరల్గా. మీరు కూడా నాలాగే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసేయండి. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, కుకట్పల్లి వై జంక్షన్, టక్ పార్కింగ్ బిఫోర్ మెట్రో మాల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.